మోగోయులన 400 సంవత్సరాల క్రితం మెసొపొటేమియాలో ఓపియం పువ్వులు పుట్టాయి. సుమేరియన్లు దీని హల్గిల్ అంటూ సంతోషంగా పండించేవారు. ఈ పువ్వు రసాన్ని సుమేరియన్లు ఔషధంగా మరియు ఆనందం కోసం ఉపయోగించేవారు. అస్సీరియన్లు మరియు బాబిలోనియన్లు దీన్ని తమ వారసత్వంగా తీసుకున్నారు. ఈజిప్టు ఫారోల కాలంలో ఓపియం వాణిజ్యం బాగా వృద్ధి చెందింది. ఫోనీషియన్లు మరియు మినోయన్లు ఓపియంను మెడిటరేనియన్ అంతా తీసుకెళ్లారు. సిల్క్ రోడ్ ద్వారా ఓపియం ప్రపంచమంతా వ్యాపించింది. గ్రీక్ మరియు రోమన్ వైద్యులు ఓపియంను నొప్పి నివారణగా ఉపయోగించేవారు. మధ్యయుగాల్లో యూరప్లో ఓపియం నిద్ర మరియు జీర్ణ సమస్యలకు మందుగా ఉపయోగమైంది. చైనాకు ఓపియం చేరుకోవడం ప్రారంభమైంది. చైనాలో ఓపియం సేవనం ఆనందం కోసం ప్రారంభమైంది. క్రమంగా ఓపియం అడిక్షన్ చైనా సమాజంలో వ్యాపించసాగింది. చైనా చక్రవర్తులు ఓపియం దిగుమతి ప్రమాదాలను గమనించారు. భారతదేశం నుంచి చైనాకు ఓపియం వ్యాపారం పెరిగింది. భారతదేశంలో కూడా ఓపియం పండించడం సాధారణమైంది. రోమన్ సామ్రాజ్యంలో ఓపియం ఔషధాలు వాడకం ఎక్కువైంది. ఇస్లామిక్ స్వర్ణయుగంలో ఓపియం గురించి వైద్య గ్రంథాలు రాశారు. మధ్యయుగాల్లో ఓపియం లగ్జరీగా ఉపయోగించబడేది. పాపీ మొక్క గురించిన జ్ఞానం ప్రపంచమంతా వ్యాపించింది. కాలనీయ యుగం ముందు ఓపియం వాడకం గరిష్ట స్థాయికి చేరింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఓపియం పండించి చైనాకు అక్రమంగా ఎగుమతి చేసింది. చైనా చక్రవర్తి ఓపియం దిగుమతిని నిషేధించాడు. 1839లో మొదటి ఓపియం యుద్ధం మొదలైంది. బ్రిటిష్ సైన్యం దాడి చేసింది. బ్రిటిష్ యుద్ధ నౌకలు చైనా తీరాన్ని ధ్వంసం చేశాయి. నాన్కింగ్ ఒప్పందంతో చైనా ఓడిపోయి హాంకాంగ్ బ్రిటిష్కివ్వాల్సి వచ్చింది. రెండవ ఓపియం యుద్ధంలో కూడా చైనా ఓడిపోయింది. యుద్ధాల తర్వాత ఓపియం వ్యాపారం మరింత పెరిగింది. 1804లో మార్ఫిన్ ఆవిష్కరించబడింది. 1853లో సూది ద్వారా ఇంజెక్షన్ వ్యవస్థ వచ్చింది. 1898లో జర్మనీ బేయర్ కంపెనీలో బ్రౌన్ షుగర్ తయారు చేశారు. 1898లో జర్మనీలో బేయర్ కంపెనీ బ్రౌన్ షుగర్ మూలపొడిని తయారు చేసింది. డాక్టర్లు బ్రౌన్ షుగర్ను దగ్గుమందుగా మార్కెట్ చేశారు. బ్రౌన్ షుగర్ను హీరోయిక్ అని ప్రచారం చేశారు. యూరప్ మరియు అమెరికాలో బ్రౌన్ షుగర్ వ్యాపించసాగింది. క్రమంగా బ్రౌన్ షుగర్ అడిక్షన్ సమస్యలు తలెత్తాయి. అమెరికాలో బ్రౌన్ షుగర్ వాడకం పెరగడం మొదలైంది. అంతర్జాతీయంగా ఓపియం మరియు బ్రౌన్ షుగర్ నియంత్రణలు వచ్చాయి. చాలా దేశాల్లో బ్రౌన్ షుగర్ చట్టవిరుద్ధమైంది. బ్రౌన్ షుగర్ నల్ల మార్కెట్ వ్యాపారం ప్రారంభమైంది.
1970లో ఆఫ్ఘనిస్తాన్లో ఓపియం ఉత్పత్తి పెరగడం మొదలైంది. 1979 సోవియట్ ఆక్రమణ తర్వాత యుద్ధం మొదలైంది. ముజాహిదీన్లు ఆయుధాల కోసం ఓపియం వ్యాపారం చేశారు. సిఐఏ సహాయంతో ఆయుధాలు. తిరిగి ఓపియం వచ్చేది. 1996లో తాలిబాన్ రాకతో ఆఫ్ఘాన్ ఓపియం ఉత్పత్తి పెరిగింది. 1999లో ఆఫ్ఘాన్ ప్రపంచ ఓపియం 75% ఉత్పత్తి చేసింది. 1999లో ఆఫ్ఘాన్ ప్రపంచ ఓపియం 75% ఉత్పత్తి చేసింది. 2000లో తాలిబాన్ ఓపియం నిషేధం విధించి ఫీల్డ్స్ ధ్వంసం చేశారు. 2000 ఒడ్డలో యుఎస్ యుద్ధం మొదలైంది. యుద్ధం తర్వాత పాపీ ఫీల్డ్స్ 4 రెట్లు పెరిగాయి. హెల్మండ్ ప్రాంతం బ్రౌన్ షుగర్కు ప్రధాన మూలం. యుద్ధ ప్రభువులు బ్రౌన్ షుగర్ ఉత్పత్తిని నియంత్రించేవారు. రహస్య ల్యాబ్లలో ఓపియం నుంచి బ్రౌన్ షుగర్ తయారీ జరిగేది. యుద్ధ ప్రభువులు బ్రౌన్ షుగర్ ఉత్పత్తిని నియంత్రించేవారు. పర్వతాల గుండా బ్రౌన్ షుగర్ స్మగ్లింగ్ జరిగేది. బ్రౌన్ షుగర్ డబ్బు, ఆయుధాలు మరియు ఉగ్రవాదానికి వాడేవారు. ప్రపంచంలో 80–90% బ్రౌన్ షుగర్ ఆఫ్ఘాన్ నుంచే వస్తుంది. యుద్ధ సమయంలో బ్రౌన్ షుగర్ ఉత్పత్తి భారీగా పెరిగింది. ఆఫ్ఘాన్ నుంచి యూరప్, భారతదేశం వరకు బ్రౌన్ షుగర్ నెట్వర్క్ వ్యాపించింది. పొరుగు దేశాల్లో బ్రౌన్ షుగర్ అడిక్షన్ సమస్యలు పెరిగాయి. యుద్ధ ఆర్థిక వ్యవస్థలో రైతులు బలవంతంగా పాపీ పండించేవారు. బ్రౌన్ షుగర్ డబ్బు యుద్ధాలను మరింత పొడిగించింది. గోల్డెన్ క్రెసెంట్ ప్రాంతం బ్రౌన్ షుగర్ కేంద్రంగా మారింది. పాపీ వ్యాపార మార్గాల కోసం సాయుధ గ్రూపులు పోరాడేవారు. కెమికల్ ప్రాసెస్ ద్వారా బ్రౌన్ షుగర్ తయారవుతుంది. రాత్రి సమయంలో స్మగ్లర్లు బ్రౌన్ షుగర్ తీసుకెళ్తారు. స్థానిక ఆర్థిక వ్యవస్థ బ్రౌన్ షుగర్ పంటపై ఆధారపడింది. అంతర్జాతీయ దళాలు ఫీల్డ్స్ ధ్వంసం చేయడానికి ప్రయత్నించాయి. నిషేధాలు, యుద్ధాలు ఉన్నా బ్రౌన్ షుగర్ ఉత్పత్తి కొనసాగుతోంది. నిషేధాలు, యుద్ధాలు ఉన్నా బ్రౌన్ షుగర్ ఉత్పత్తి కొనసాగుతోంది. దశాబ్దాల యుద్ధాలు బ్రౌన్ షుగర్ వల్ల మరింత తీవ్రమయ్యాయి. ఆఫ్ఘాన్ ఫీల్డ్స్ నుంచి ప్రపంచమంతా బ్రౌన్ షుగర్ వ్యాపించింది. ఒక్కసారి మొదలైతే బయటపడటం చాలా కష్టం. వేలాది కుటుంబాలు నాశనమయ్యాయి. బ్రౌన్ షుగర్ వల్ల ఎన్నో మరణాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది బాధపడుతున్నారు. డ్రగ్స్ నుంచి దూరంగా ఉండండి. బ్రౌన్ షుగర్ వల్ల సమాజంలో నేరాలు పెరిగాయి.
యువత బ్రౌన్ షుగర్ వల్ల జీవితాలు నాశనమవుతున్నాయి. బ్రౌన్ షుగర్ వంటి మాదక ద్రవ్యాలు ప్రమాదకరం. తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ప్రభుత్వం మరియు సమాజం కలసి పోరాడాలి. డ్రగ్స్ లేని ప్రపంచం సాధ్యమే. రికవరీ అయిన వారు కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. ఇప్పటికైనా మనం జాగ్రత్తగా ఉండాలి. బ్రౌన్ షుగర్ చరిత్ర యుద్ధాలు, లాభాలు, మరణాలతో నిండి ఉంది. బ్రౌన్ షుగర్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది.